ప్రైజ్ లార్డ్ అందరికీ దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఈరోజు మనము దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ఆయన ఇచ్చిన వివేచన జ్ఞానమును బట్టి ఈరోజు మనం మాట్లాడుకుందాము. దేవుణ్ణి తెలుసుకున్నటకు, ఆయన రహస్యాలను తెలుసుకున్నటకు, అలాగే ఈ లోకంలో జీవించాలంటే ఎలా నడుచుకోవాలి, ఏ మనుషులు మన దగ్గరికి ఏ ఉద్దేశం కొద్ది వస్తున్నారో అవి తెలుసుకునే దానికోసం మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఒక 2 విషయాల కోసం మాట్లాడుకుందాం. ఒకటి బుద్ధివాక్యము, ఒకటి జ్ఞానవాక్యవరము. బుద్ధివాక్యం అని అంటే ఈ లోకపరంగా అయితే మనము ఒక మినిస్ట్రీలో కానీ, ఒక ప్రవక్తరాలుగా, ఒక ప్రాఫెటస్గా మనం ఉన్నప్పుడు ఏ మనుషులు మన దగ్గర ఏ ఉద్దేశం కొద్ది వస్తున్నారు, వాళ్ళు మంచి ఆలోచనతో వస్తున్నారా, లేదంటే చెడు ఆలోచనతో వస్తున్నారా, లేదంటే మనకి ముందు మంచి వండుకుంటూ వెనకాల వెన్నుపోటు పొడిసే వ్యక్తులు వస్తున్నారా, అలాంటి వ్యక్తులను తెలుసుకొనుటకు అక్కడ మనకి బుద్ధివాక్యం అనేది, ఆ వివేచన జ్ఞానం అనేది మనకి ఉపయోగపడుతుంది. ఈ జ్ఞానవాక్యవరం అని అంటే దేవుని మర్మాలను, దేవుని రహస్యాలను, పౌలుకి ఏ విధంగా ఆయన రహస్యాలను షేర్ చేసుకున్నాడో, ఆయన రహస్యాలను, ఆయన ఉద్దేశాలను ఎలాగైతే చెప్పుకున్నాడో, ఆయన ఉద్దేశాలను తెలుసుకొని వాళ్ళు ఏ విధంగా అయితే నడుచుకున్నారో దాన్ని మనము జ్ఞానవాక్యవరం అని అంటాము. ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలని. ఫర్ ఎగ్జాంపుల్, నేనున్నాను, ఒక ప్రవక్తరాలిగా నేనున్నాను. నాకు ఈ లోకంలో ఒక మినిస్ట్రీ ఉంది. ఆ మినిస్ట్రీలో అనేక ప్రజలు వస్తారు. ఒకరు దేవుని ఆరాధించడానికి, దేవుని గురించి పూర్తిగా తెలుసుకోవడానికి, ఇంకొకరు దేవుని వాక్యాన్ని తెలుసుకోవడానికి, మరికొందరు నేనంటే పడని వాళ్ళు, అంటే ఆయన వాక్యాన్ని బోధించడంలో, ఆయన ఆరాధించడంలో మంచిగా ఉన్నప్పుడు మనం అంటే కొందరికి పడము. సో అలాంటప్పుడు ఈ లోకపరంగా ఆలోచిస్తే లోకపు మోహపు చూపులతో కానీ ఇలాగా కొంతమంది మనకు అగెనిస్ట్గా ఉన్న వాళ్ళు మన మినిస్ట్రీలోకి అలా కూడా వస్తారు లోకపరంగా ఆలోచిస్తే. అలాంటప్పుడు దేవుడు మనకి వివేచన జ్ఞానం అనేది ఇస్తాడు. ఈ మనిషిని దగ్గరికి ఇలా వస్తున్నాడని ఒక ప్రేరేపణ దేవుడు మనకి ఇస్తాడు. సో ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క ప్రవక్తలకు కానీ, ప్రవక్తరాళ్ళకు కానీ, కాబోయే ప్రవక్తరాళ్ళకు కానీ, ప్రాఫెటర్స్కి కానీ, మినిస్ట్రీస్ ఉన్న ప్రతి ఒక్క పాస్టర్స్కి కానీ నేను తెలియజేసేది ఏమిటి అంటే ఈ బుద్ధివాక్యం అనేది మనకు అందరికీ కావాలి. ఎందుకంటే ఏ మనుషులు కొందరు సాతాను పెట్టే ఆలోచనల ద్వారా కూడా మన దగ్గరకు వస్తారు. అస్వస్థపరిచే వరం ఉన్నప్పుడు కానీ, ఇవన్నీ అనేక వరాలు, కృపావరాలు మనం పొందుకొని ఉన్నప్పుడు మనం అంటే గిట్టని వాళ్ళు ఉంటారు. ఈ లోకపరంగా ఆలోచిస్తే ఈ సంఘం మంచిగా ఎదుగుతుంది కాబట్టి ఇంకో సంఘము అలా సేమ్ మన సంఘంలాగా ఎదగకుండా, మన మినిస్ట్రీ లాగా గ్రోత్ అవ్వకుండా ఉంటే ఆ అగనిస్ట్గా ఇంకో సంఘానికి కూడా మన సంఘం అంటే మనమంటే పడదు. ఎందుకంటే మనం దేవుని వాక్యాన్ని ఫాలో అవుతూ ఆయన కృపావరాలు పొందుకొని ఆయన ద్వారా నడుచుకుంటున్నాం కాబట్టి, అనేకులు మన సంఘానికి వచ్చి అనేక అద్భుత కార్యాలు పొందుకొని వెళ్తున్నారు కాబట్టి, ఇతర సంఘానికి ఎవరైతే ఆ సంఘానికి వెళ్ళకుండా, ఎవరైతే దేవుడు ఆజ్ఞలు పాటించకుండా, ఆయన కృపావరాలు పొందుకోకుండా అలా నడిపిస్తున్న సంఘాలకి, అలాంటి పాస్టర్స్కి మనం అంటే మంచి చేసి దేవుని ప్రకారం నడుచుకునే వాళ్ళంటే నచ్చదు. సో అలాంటి వాళ్ళు కూడా మన దగ్గరకు వస్తారు. మన ముందు మంచిగా మాట్లాడుకుంటూ, మన మినిస్ట్రీలో మనకి మంచిగా మాట్లాడుకుంటూ మన వెనకాల వెన్నుపోటు పొరుస్తారు. సో అలాంటి వాళ్ళకి నేను చెప్తున్నా, మీరందరూ ప్రతి ఒక్కరు దేవుని బుద్ధివాక్యము అడగండి. వివేచన జ్ఞానము కావాలి మనకి. ఏ మనుషులు, ఏ వ్యక్తులు మన దగ్గరికి ఏ ఆలోచనతో, ఏ చెడు ఆలోచనతో, ఏ చెడు తలంపులతో మన దగ్గరకు వస్తున్నారో ప్రతి ఒక్కటి తెలియజేయడానికి దేవుడు మనకి అందుకే అడిగాడు. వివేచన జ్ఞానము కావలసి ఉన్నది. మీకున్న ప్రతి ఒక్క మినిస్ట్రీస్, పాస్టర్స్కి అందరికీ నేను తెలియజేస్తున్నది ఏమనగా, మనకి వివేచన జ్ఞానం అనేది కావాలి. ఈరోజు నుండి ప్రతి ఒక్కరు ఆ వివేచన జ్ఞానం కొరకు దేవుణ్ణి అడగాలి. అలాగే జ్ఞానవాక్యవరం. సో ఈ లోకపరంగా అయితే మనకి బుద్ధివాక్యవరం కంపల్సరీ కావాలి. ఈ జ్ఞానవాక్యవరం కూడా కావాలి. ఎందుకు? ఆ పరలోక రాజ్యానికి వెళ్ళుటకు, ఆ పరలోక రాజ్యంలో ఏముందో తెలుసుకొనుటకు, ఆ తండ్రి మనసులో ఏముందో తెలుసుకొనుటకు, ఆయన ఇష్టాలేంటి, ఆయన మన పట్ల ఏ చిత్తము ఎరిగి ఉన్నాడు, అతని దగ్గర ఉన్న ప్రతి ఒక్క రహస్యాలు, ఎలాగైతే పౌలుకి ఆయన ఏ విధంగా అతని రహస్యం తెలుసుకున్నాడో, అతని రహస్యాలను తెలుసుకొని ఆయన ప్రకారం నడుచుకున్నాడో, అలాంటి వరాలే మనకు కావాలి. దేవుని యొక్క హృదయంలో ఉన్న రహస్యాలు, జరగబోయేటివి, ప్రజెంట్ జరిగినవి, పాస్ట్ జరిగినవి,
ఈ లోకంలో భౌతికంగా జరిగేటి, ఆత్మమండలంలో జరిగేటి ప్రతి ఒక్క దానికి మనకి ఆ దేవుని దగ్గర ఉన్న రహస్యాలు తెలుసుకోవడమే జ్ఞానవాక్య వరము. అందుకే పౌలు దేవునికి క్రీస్తు అని పేరు పెట్టాడు. అంటే యేసే క్రీస్తు అని అర్థము. అంటే ఆయన ఆ జ్ఞానవాక్య వరంలో ఉన్నాడు కాబట్టి యేసే క్రీస్తు అని తెలుసుకోగలిగాడు. అనేక ప్రవక్తలు ఈ లోకంలో ఉన్నారు, అనేక ప్రవక్తలను దేవుడు ఇచ్చాడు, అనేక ప్రవక్తలు, పేతురు, వీళ్ళందరూ ఉన్నారు. కాకపోతే వాళ్ళకి తెలియలేదు, యేసే క్రీస్తు అని తెలియలేదు. ఎవరో వస్తారు, రక్షకుడు మాత్రం వస్తాడు, అతడు మన కోసం మరణించి వస్తాడు, ఇవన్నీ తెలుసు. కానీ ఆ యేసే క్రీస్తు అని తెలియదు. కానీ ఈ పౌలు గమనించాడు ఆ యేసే క్రీస్తు అని. సో అలాగే పౌలుకైతే ఏ విధంగా దేవుని యొక్క రహస్యాలు, మర్మాలు అతని హృదయంలో ఉన్న ప్రతి ఒక్కటి బయలుపరిచారో అలాగే మనము కూడా జ్ఞానాన్ని అడగాలి, జ్ఞానవాక్య వరం అడగాలి, వివేచన జ్ఞానం అడగాలి. మనము ఆ దేవుని యొక్క మర్మాలను తెలుసుకొని అతని ప్రకారము నడుచుకోవాలి. అతనికి ఏవైతే విజన్స్ ఉన్నాయో, అతనికి ఏవైతే నా బిడ్డలు ఇవి జరిగించాలని ఏ ఆతురత ఉందో అవన్నీ మనము దేవుని హృదయంలో ఏమైతే మర్మాలు దాచబడి ఉన్నాయో ఆ మర్మాలకి కావలసిన జ్ఞానం మనం అడగాలి. జ్ఞానవాక్య వరం కావాలి మనకి, బుద్ధివాక్య వరం కావాలి. బుద్ధివాక్యం మనకి ఆ వివేచన జ్ఞానం అనేది ఇస్తుంది. ఈ లోకంలో మనము నడుచుకోవాలని అంటే, ఏ మనుషుల గురించి తెలుసుకోవాలన్నా, ఏ వ్యక్తుల గురించి తెలుసుకోవాలన్నా ఈ వివేచన జ్ఞానం, ఈ బుద్ధివాక్య వరము మనకి కావాల్సి ఉన్నది. జ్ఞానవాక్య వరం అని అంటే ఆ దేవుని యొక్క మర్మాలు తెలుసుకొని ఆయన ప్రకారం నడుచుకొని అతని యొక్క గుండె లోతుల్లో ఉన్న ప్రతి ఒక్క సీక్రెట్స్ని అవన్నీ మనము తెలుసుకొని అతని ప్రకారం నడిచి అతను నిజమైన దేవుడని నమ్మేదాన్ని మనము జ్ఞానవాక్య వరం అంటాము. ఎలాగైతే పౌలు యేసు క్రీస్తుని తెలియజేయబడ్డాడో అలాగే మనము యేసు క్రీస్తుని నమ్మాలి. ఆయన హృదయంలో ఉన్న ప్రతి ఒక్క మర్మాలను మనము తెలుసుకోవాలి. దానికి కావాల్సిన జ్ఞానము ప్రతి ఒక్కరు ఈరోజు మీరు అడగండి. ఈ బుద్ధివాక్య వరం, వివేచన జ్ఞానం, ఇంకా జ్ఞానవాక్య వరము, ఆ రహస్యాలు దేవుని లోతుల్లో ఆయన దగ్గర ఉన్న ప్రతి ఒక్క రహస్యాలను మనము తెలుసుకొని వాటి ఫాలో అవ్వాలి. ప్రతి ఒక్కరు ఇంత గొప్ప దేవుడు మనకి ఈ 2 విషయాల గురించి మనతో మాట్లాడిన కృపను బట్టి అతనికి మాత్రమే మహిమ కలుగునుగాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్.